హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. రాగి జావా ఎలా తయారు చేయాలో చూపించబోతుంది. తెలంగాణలో అంబలి అంటారు. ఎండలు చాలా ఉన్నాయి కదా, అందరూ రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. దీంట్లో మజ్జిగ కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండుకోవాలి, నంచుకోవడానికి మామిడికాయ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గిన్నె పెట్టాను, వాటర్ కొంచెం వేసాను, ముందుగానే కొన్ని వాటర్ పోసాను. దీంట్లో కాస్త ఉప్పు వేసేసుకోవాలి. నీళ్ళు చక్కగా మరిగాలి ఫ్రెండ్స్, చూపిస్తాను. మా ఇంట్లో అందరికీ అయితే రాగి జావ కంపల్సరీ రోజు చేస్తాను ఫ్రెండ్స్. రోజు చేస్తున్నాను కదా, చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి నీళ్ళు మరిగాక ఫ్రెండ్స్, రాగి పిండి కొంచెం 2 స్పూన్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ వేసేసుకొని ఒకసారి చేశాను, ఎక్కువగా అయిపోయింది. మళ్ళీ పిల్లల కోసం కాస్త చేస్తున్నాను. ఇలాగా వాటర్ చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ మరిగేటప్పుడు పోసేసుకోవాలి. ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంది కదా, అందరూ రాగి జావ తీసుకోవాలి, చల్లగా ఉంటుంది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, వాటర్ చక్కగా మరుగుతున్నాయి. ఇందాక రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, చాలా సింపుల్ ఫ్రెండ్స్. సరే, ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలాగా ఇది ఒక 5 మినిట్స్, 5 నిమిషాలు 2 పొంగులు వచ్చే వరకు చక్కగా మరిగించుకోవాలి. మార్నింగ్ అయితే ఎక్కువగా చేసిస్తాను. చిన్నపిల్లలకు అనుకోండి, చంటి పిల్లలకు కాస్త బెల్లం వేసేసుకొని తినిపించేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా చేసేసుకోవాలి చంటి పిల్లలకైతే. మా పిల్లలకైతే అలాగే తినిపించాను, నువ్వుల పొడి కాస్త బెల్లం వేసేసి. మరి పెద్దవాళ్ళకైతే స్వీట్ ఇష్టపడరు కదా, ఉప్పు వేసేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఉప్పే ఎక్కువగా రాగిపిండి జావ చేసేస్తాను. మా వారికి, మా బాబుకు, అల్లుడు, బిడ్డకు అందరికీ, మా పిల్లలందరూ ఎక్కువగా తాగుతారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇక ఫ్రెండ్స్, అప్పుడే అయిపోయింది చూడండి, అయిపోయింది. ఇంత రావాలి కరెక్ట్గా వేసేసాను. ఉప్పు ముందుగానే వేసాను కదా, ఇంకా దింపినాక నిమ్మ చెక్క పిండుకోవడమే. పిండేసుకొని మజ్జిగ చేసేసుకొని కలిపేసుకొని ఉల్లిపాయ కానీ మామిడికాయ, ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా, మామిడికాయ సీజన్, మామిడికాయ నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూపిస్తాను. అయిపోయింది సింపుల్గా, ఒక 5 మినిట్స్ 2 మినిట్స్లో అయిపోయింది ఫ్రెండ్స్. రాగి జావా మార్నింగ్ చేశాను, ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను. వచ్చినప్పుడు పిల్లలు బయటికి వెళ్ళారు తాగుతారని. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా పొంగాలి. ఇలా చక్కగా 2 మినిట్స్ చాలు, అయిపోయింది. ఇంకా దించేయడమే. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నిమ్మకాయ సగం ఇలాగా వీటిలోనే పిండేస్తున్నాను. పిండేసాను ఫ్రెండ్స్, అయిపోయింది. అంబలి అంటాం ఫ్రెండ్స్ మేమైతే. అయిపోయాక ఇక మీకు చూపించడం కోసం ఇలాగా మజ్జిగ కలిపేసి పెట్టాను. మజ్జిగ కలుపుకొని తాగాలి ఫ్రెండ్స్. అంబలి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు తాగారంటే రోజు మార్నింగ్ సాయంత్రం ఒక్కొక్క గ్లాస్ తాగారంటే చలువ ఫ్రెండ్స్ శరీరానికి. అమ్మమ్మ అంబలి జావ నచ్చినట్టయితే అమ్మమ్మకి ఒక చిన్న లైక్. ఓకే ఫ్రెండ్స్.